నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఎన్నికల ప్రచారం అంటే అయితే తమ పార్టీ మేనిఫెస్టో ఏంటి, తమ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇటువంటి వాటి గురించి చర్చ ఉంటుంది, లేకపోతే ప్రత్యర్థి పార్టీల గురించి విమర్శలు ఉంటాయి. కానీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, ముఖ్యంగా కొత్తగా తృతీయ శక్తిగా ఎదుగుతున్న జనసేన పార్టీపై ప్రత్యక్ష దాడులను చూస్తున్నాం. ఎన్నికల ప్రచారాలకు సంబంధించి అడ్డుకునే విధానాలను చూస్తున్నాం. ఇవన్నీ రాజకీయాల గురించి ఏదైనా చేయొచ్చు అన్న ఒక సంకేతం అంటారా, లేకపోతే ఎలా చూడాలి ఇదంతా? అంటే విశాఖపట్నంలో ఆ స్త్రీ మీద, గర్భిణీ స్త్రీ మీద జరిగిన దాడి, ఆ ఘటన చాలా ఆందోళన కలిగించింది అందరికీ. అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దానికి కారణమని వీళ్ళు ఆరోపించారు. ఈరోజు కూడా విజయవాడలో జరిగిందని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. అంటే ఒకటి ఏమనిపిస్తుందంటే, ఇక్కడ జనసేన తరఫున ఈ కుర్రాళ్ళు వీళ్ళందరూ ఇంత గట్టిగా నిలబడి ప్రచారం చేస్తారు, ఇది ఇంత ఊపు వస్తుంది అనే విషయం రెండు ప్రధాన పార్టీలు బహుశా ఊహించి ఉండకపోవచ్చు. దాన్ని అవి సహించలేకపోతున్నాయని అనిపిస్తుంది. కానీ అది సరైంది కాదు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఆఖరికి స్వతంత్ర అభ్యర్థి అయినా తన భావాలు తను చెప్పి ఓట్లు అడిగే అవకాశం ఉంది. వాళ్ళ కార్యకర్తలు కూడా వెళ్తారు. నేను వాళ్ళని ఏదో బెదిరించడము, వెనక్కి కొట్టడము ఇట్లాంటివి చేస్తే ఇవి బెడిసి కొడతాయి తప్పితే ఆ పార్టీలు కార్యకర్తలు ఇవి వెనక్కిపోయే పరిస్థితి ఏమి ఉండదు. పెద్ద పార్టీలు అనుకునేవాళ్ళు, లేదా మేము పాలిస్తున్నాం అంటే మేము పాలించడానికి పోతున్నాం అని చెప్పేవాళ్ళు ఇటువంటివి చేయకుండా ఉండడం చాలా మంచిది. వాళ్ళ మీద పోలీసులు కూడా తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇట్లాంటివి జరగడం వల్ల ఎన్నికల వాతావరణం కూడా కలుషితమైపోయి ఉద్రిక్తతలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి. అంటే రీసెంట్గా మనం చూసినట్లయితే చాలా గ్రామాల్లో, చాలా నియోజకవర్గాల్లో ఒక పార్టీకి సంబంధించిన ఈ పోస్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం, లేదా ఫ్లెక్సీలను తొలగించడం, మా ఫ్లెక్సీలని మమ్మల్ని తొలగిస్తున్నారు కనుక మేము ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయటం, ఇవన్నీ కరెక్టేనంటారా? అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే చట్ట ప్రకారం ఇవన్నీ పెట్టుకోవడానికి ఎవరికుండే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇంకొకరి మీద మీది మీరు చెప్పుకోవాలి, కానీ ఇంకొకరి మీద దాడి చేయడం, ఇంకొకరిని అడ్డుకోవడం, లేదా ఇంకొకరి ప్రచార సామాగ్రి తొలగించడం ఈ అధికారం మీకు ఎవరిచ్చారు? అలా ఇద్దరు ఒకరు తొలగించుకుంటే మళ్ళీ ఘర్షణకు, ఉద్రిక్తతకు దారితీయటమే కదా. ఈ ధోరణి సరైంది కాదు. అసలు ఆ అసహనం అంతకంటే సరైంది కాదు. ప్రత్యర్థుల బొమ్మ కనపడకూడదు, ప్రత్యర్థుల మాట వినపడకూడదు, ప్రత్యర్థుల ప్రచారం జరగకూడదు. వీళ్ళందరూ కూడా జనసేన అంటే ఏంటి, నిన్నగాక మొన్న వచ్చి ఈ ధోరణి అనేది ఇది ప్రజాస్వామ్యబద్ధమైంది కాదు, మామూలు నాగరికమైంది కూడా కాదు. తప్పకుండా ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళకి వేస్తారు కదా. అది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జనసేన విషయంలో నిన్న మొన్నటి వరకు అసలు జనసేన అంటే ఏంటి, ఏదో పార్టీనా అన్నట్టుగా చూడడం, ఇప్పుడు వాటిని ఎదుర్కోవటం, ప్రత్యర్థులకి ఒక సవాలుగా నిలవటం, ఇదంతా జనసేన గ్రాఫ్ పెరుగుతోందా అన్నదానికి నిదర్శనం అంటారా? అంటే పట్టు పెరుగుతూ విస్తరిస్తూ వస్తుంది. అది ఓకే, మొదటి తేలిగ్గా తీసుకొని అంత కేర్లెస్ అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా నిలబడ్డారు, ప్రచారం చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు, ఒక మూడో బిందువుగా తయారయ్యారు అనేది జీర్ణం కాని అంశంలాగా వాళ్ళకి కనిపిస్తుంది. ఇక అది మనకు పై స్థాయిలోనేమో ఉద్దేశాలు ఆపాదించడం, లేనిపోని కట్టుకథలు, ఊహాగానాలు వదలటం అది మనం చూస్తాం. క్షేత్రస్థాయికి వెళ్ళేసరికి కార్యకర్తలు అందుబాటులో ఉంటారు కాబట్టి అప్పటికప్పుడు దాడులు, దౌర్జన్యాల రూపంలో అది కనిపిస్తూ ఉంటుంది. పెద్ద పార్టీలకు హంగు దర్పాలు గల వాళ్ళకి అది అలవాటు. ఇది ఏమాత్రం సరికాదు. పైగా మన ప్రజలు కూడా శాంతి కాముకులు. ఇట్లాంటివి చేస్తే ఎంత మాత్రం వాళ్ళు దాన్ని ఆమోదించే పరిస్థితి ఉండదు. చేసిన వాళ్ళు తప్పకుండా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వ్యతిరేకత వాళ్ళు వ్యతిరేకత కొని తెచ్చుకోవడం తప్ప ఇంకోటి ఒక అభద్రత పెరుగుతుంది, లేకపోతే దాడులు ఎందుకు చేస్తారని ప్రజలు అనుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఆ ప్రాంతంలో ఎదుగుదలకి, అలాగే ప్రజల్లో ఇది ఒక పార్టీ ఉందని చెప్పుకోవడానికి కొంత టైం పడుతుంది. కానీ జనసేన విషయానికి వస్తే చాలా తక్కువ టైంలోనే జనాల్లో విస్తృతంగా వెళ్ళటం చూసుకున్నట్లయితే ఎక్కువగా జనాకర్షణ పార్టీగా నిలిచింది, యువత ఎక్కువగా ఆసక్తికి చూపించే పార్టీగా నిలిచింది. ఇదంతా సాధ్యం అవడానికి కారణం ఏమై ఉండొచ్చు? జనసేన వ్యవస్థాగతంగా నిర్మాణం బలంగా ఉండటం అంటారా, లేకపోతే కేవలం ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చా? అంటే పవన్ కళ్యాణ్ లాంటి జనాకర్షణ ఏదైనా వ్యక్తి అక్కడ నాయకుడిగా ఐకాన్ లాగా ఉండడం అనేది తప్పకుండా అది అతిపెద్ద అనుకూల అంశం. ఇంకెవరన్నా వస్తే అంత పరిచయం ఏర్పడడానికి, అంత వాళ్ళతో జనం కనెక్ట్ కావడానికి ముందు చాలా సమయం పడుతుంది కదా. మామూలుగా సెలబ్రిటీస్ బాగా ప్రసిద్ధులైన వాళ్ళు, అది రామారావు గారు అయినా, చిరంజీవి అయినా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, లేకపోతే జయలలిత, కమల్ హాసన్, రజనీకాంత్, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెండితెర ద్వారా బాగా దగ్గర అయిపోయి ఉంటారు. వాళ్ళు వేసిన ప్రతి పాత్ర, వాళ్ళ డైలాగు ఇవన్నీ కూడా ప్రజల్లో హత్తుకుపోయి ఉంటాయి కాబట్టి సులభంగా కనెక్ట్ అవుతారు. అయితే అంత మాత్రాన చాలదు కదా. ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ వాళ్ళిద్దరు కూడా తమిళనాడులో పవన్ కళ్యాణ్తో పాటే
రాజకీయాల్లోకి వస్తామన్నారు. కానీ రజనీకాంత్ లోక్సభ ఎన్నికల్లో అసలు పోటీ చేయట్లేదు. ఆయన 96 నుంచి చెప్తున్నాడు కానీ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా రావట్లేదు. కమల్ హాసన్ కూడా చాలా పరిమితంగా మాత్రమే ఆయన పోటీ చేస్తున్న పరిస్థితి చూస్తాం. అంటే రంగంలో ఉండడము, రాజకీయంగా రణభేరి మోగించి ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డము, ఇద్దరు ప్రత్యర్థులకు భిన్నమైన ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమము, ఒక సామాజిక ఎజెండా తీసుకొని రావడం అన్నది జనసేనకు మద్దతు ఆదరణ పెరగడానికి ఒక కారణమైంది. యువతను అడ్రస్ చేయటం. ఇప్పుడు భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. దేశంలో నిరుద్యోగం 6.1% ఉంది. ఇది గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువ అని చెప్పి ఈ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ సంస్థ మొన్ననే ప్రకటించింది. అంటే ఈ నైరాస్యం ఉంది యువతలో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మిత్రులు చెప్తూ ఉన్నారు, మెగా డిఎస్సి జరపే బదులు మినీ డిఎస్సి జరిపి యువతలో ఇంకా అశాంతి కొని తెస్తుందని. ఇటువంటి యువత జనసేన వైపు ఆకర్షించడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అందుకనే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ప్రవేశ పరీక్షలకు సంబంధించి విస్తృతంగా జరుపుతాం. రెండోది ఒకసారి ఫీజు కట్టి అన్ని పరీక్షలు రాయించారు. అది యువతకు అది పెద్ద ఉపశమనంలాగా ఉంటుంది. నిరుద్యోగ 10 సార్లు ఫీజులు కట్టమంటే ఎక్కడ కడతారు? అదే బొమ్మ పెట్టాలి, మళ్ళీ అదే ఆధార్ కార్డు పెట్టాలి, మళ్ళీ ఫీజు కట్టాలి. అది అర్థం లేని విషయం కదా. అంటే మీరు వాళ్ళకి సాయం చేయకపోతే, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా, పైగా అధికారంలోకి రాగానే ఒక 25,000 మందికి పోలీస్ కమాండర్లుగా వాళ్ళని శిక్షణ ఇప్పించడం, ఇదంతా ఒక యువతకు భరోసా అంటారు. ఇది ఒక భరోసాగా ఉంది. అందుకని యువత ఆకర్షితం కావడం అట్లా జరుగుతుంది. లేదా సోషల్ కాంపోజిషన్, సామాజిక పొందికలో ఎప్పుడు వాళ్ళైనా అన్న దానివల్ల కూడా కొత్త సామాజిక తరగతులు, వెనకబడిన తరగతులు, ఎస్సీలు ఇట్లాంటి వాళ్ళు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ కారణాలు. కానీ దీని అంతటి కేంద్ర బిందువుగా ఎవరుంటారంటే మన దేశంలో ఏ దేశమైన నాయకుడు, ఆ నాయకుడికి ఉన్న వ్యక్తిగతమైనటువంటి ఆదరణ, ఆకర్షణ ఉంటాయి. ఓకే. అయితే జనసేన మొదటి నుంచి ఎన్నికల ప్రచారం మొదటి నుంచి అంతకుముందు పోరాట యాత్రలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఎదుర్కొన్న సమస్య ఏంటంటే పర్మిషన్స్. ఈ పర్మిషన్స్ రాకపోవటము, లేదా ఈ అధికారం పక్షానికి సంబంధించి ఏవైనా అక్కడ పార్టీలకు సంబంధించి సభలు ఏమైనా ఉంటే ఆ సమయంలో కొంచెం ఇక్కడ నిర్లక్ష్యం చూపించడం, ఇది ఒక పార్టీకి లేదా ఒక పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి ఇది అగౌరవపరచడం అంటారా, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పొచ్చా? చట్టం తన పని తాను చేసుకుపోతే పర్లేదు. చట్టం ప్రభుత్వాల పని, పాలక పార్టీల పని, అలాగే అధినేతల పని చేయడం వల్ల వచ్చే సమస్య ఇది. నేను చూస్తున్న వాస్తవంగా గోదావరి కవాతు అప్పటి నుంచి కూడా ఎక్కడే పవన్ కళ్యాణ్ సభ అన్నా దీనికి అనుమతి ఉందా లేదా అని పొద్దునుంచి ఛానల్స్లో స్క్రోలింగ్లు వస్తుంటాయి. లేదేమో అంటుంటారు, వాళ్ళు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఆ తీరాది చాలా బ్రహ్మాండంగా జనాదరణతో గొప్పగా జరుగుతుంది. ఇది ఒక పరిపాటిగా మారిపోయింది పోలీసులకు. వాళ్ళు తగు సమయంలో ముందే అనుమతిస్తే ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవడానికి భద్రతకు వీలు కలుగుతుంది. ఇప్పుడు శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ సభ పెట్టుకుంటే ముఖ్యమంత్రి పర్యటన ఉంది కాబట్టి ఆ శాంతి భద్రతలకు వస్తుందని పోలీసులు అడ్డుకున్నారండి. ఎన్నికల పోరాటంలో ముఖ్యమంత్రి ఏంటి, ప్రతిపక్ష నాయకుడు ఏంటి, తృతీయ పార్టీ నాయకుడు ఏంటి, అందరూ సమానమే. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటేనే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అంటాం మనం. మళ్ళీ నామినేషన్ వేశారంటే అందరూ మళ్ళీ మొదటే కదా. ఇప్పుడు కాకపోతే వాళ్ళ భద్రత కోసం అదనంగా కొన్ని చర్యలు తీసుకోవచ్చు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. ఇప్పుడు ప్రధానికి రక్షణ శాఖ హెలికాప్టర్ వాడే అధికారం ఉంటుంది ఒక్క ప్రధానికే, మిగతా వాళ్ళకు ఉండదు. అది భద్రత కోసం అని. కానీ వాళ్ళు ఆడ పార్టీ దానికే కదా వాడతారు. అందుకని ఇక్కడ ముఖ్యమంత్రిని మీరు భద్రంగానే చూడండి. నిన్నగాక మొన్నే కదా ముఖ్యమంత్రికి భద్రత లేదు, ఆయన ఏదైనా జరగవచ్చు అని కుటుంబరావు గారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఆయన దాని మీద చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మీరు భద్రత చూడండి. కానీ వీళ్ళ సభలు ఎందుకు రద్దు చేస్తారు? వీళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకొని ఉంటారు, వీళ్ళు కూడా అందరినీ సమీకరించుకొని ఉంటారు. పైగా అన్నిటికంటే ముఖ్యమైనది ఎన్నికలకు ఎంతో సమయం లేదు కదా. ఇంకో 10 రోజులే ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తే వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి? అప్పుడు ఆ సమయం వేరే చోటికి పోలేరు. ఇదంతా ఇది అనుచితమైనటువంటి విషయం. పోలీసులు ముఖ్యమంత్రిని పేరును అడ్డం పెట్టుకొని అనుమతిని నిరాకరించడం తప్ప ఇదేం కాదు. ఓకే. అలాగే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఇంతవరకు అటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాయలసీమలో తన ప్రసంగం, ప్రచార శైలి అనేది ఒక డిఫరెంట్గా ఉంది. అది కేవలం ప్రత్యేక అభిమానం అంటారా, లేదా అక్కడ పరిస్థితుల వల్ల ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు విడిపోయాక కూడా రాయలసీమకంటూ తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. కరువు సమస్య దాంట్లో ముఖ్యమైనది, ఫ్యాక్షనలిజము, పేదరికం ఎక్కువగా ఉంటాము, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి.
మిగిలిన చోట్ల రాయలసీమలో కరువు పిలిస్తే పలుకుతుంది, అనంతపురంలో పిలవకపోయినా పలుకుతుందని ఒక నానుడి కూడా ఉంది. అంత తీవ్రమైన దుర్భిక్షం ఉంటుంది. ఈ నేపథ్యం అంటే ఇంకోటి, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు రాయలసీమ నుంచే వస్తారు, కానీ రాయలసీమ సమస్యల మీద ఫోకస్ ఉండదు. జాతీయ స్థాయిలో చూస్తే రాష్ట్రపతిగా పనిచేసి నీలం సంజీవ్ రెడ్డి ఆయనే మొదటి ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి రాష్ట్రానికి. అలాగే పివి నరసింహారావు కూడా నంద్యాల నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు, అంటే ప్రధానమంత్రి కూడా. విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, ఇంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే. అయినా కానీ రాయలసీమ వెనుకబాటు అట్లే ఉంది. రెండవది, కళాత్మకంగా కొంచెం కళాకారులను ఆదరించడము, బాగా వాళ్ళకి అభిమానులుగా ఉండి విజయాలు చేకూర్చడం కూడా రాయలసీమలో ఎక్కువ. ఈ కారణాల వల్ల కళాకారులకు పార్టీలకు కొంచెం ఎక్కువ అనుబంధం, విశ్వసనీయత వాళ్ళ వెనకే ఉంటాం. ఇవన్నీ కావచ్చు, అంటే ప్రజా సమస్యలు, ఈ ప్రత్యేక అనుబంధం కూడా. పవన్ కళ్యాణ్ రెండో సభ అనంతపూర్లో పెట్టారు. అవును, అనంతపూర్లో నేను కార్యాలయం తెరుస్తాను అవి కూడా ప్రకటించారు. రిక్రూట్మెంట్ అక్కడ మొదలు పెట్టారు, శిక్షణ తరగతులు పెట్టారు. తర్వాత పరిటాలతో గురించి ఏదో చెప్తుంటే పరిటాల సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చారు. ఇవన్నీ కూడా ఇనిషియేటివ్ ఆయన అక్కడ చాలా తీసుకున్నారు. ఇక ఇంకొకటి, ఇవన్నీ కాకుండా ఇంకొక అభాండం ఆయన మీద, జనసేన మీద అభాండం ఏంటంటే, రాయలసీమ వైఎస్ఆర్ పార్టీకి బలమైంది కాబట్టి, రాయలసీమలో జనసేన ఎక్కువగా తిరిగితే తెలుగుదేశానికి నష్టం కాబట్టి రాయలసీమలో జనసేన చేయడం లేదని ఒక అభాండం ప్రత్యర్థులు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు, బీజేపీ నాయకులు ఎవరో ఒకరు అన్నారు నాతో. వాళ్ళు అలాంటి ఆరోపణలు, అభాండాలు వేశారు. వీటన్నిటికీ ఒకటే ఒక సమాధానం ఏంటంటే, అక్కడ మరింత కేంద్రీకరించి ఎక్కువ మంది యువతను కలుసుకోవటం. అది 1-2 సార్లు ఆయన చేశారు. 3 రోజుల నుంచి విస్తృతంగా ఆయన రాయలసీమలో పర్యటిస్తున్నారు. రాయలసీమలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కావడం, అక్కడ ఉండేది ఎలాగో ఉంది. ఈ మిగిలిన ప్రాంతాల్లో మనం పట్టు పెంచుకోవడమే మన మనుగడకు మార్గం అనే ఒక కోణంలో వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకనే ఇవన్నీ దృష్టిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ప్రత్యేకించి కేంద్రీకరించడం మనకు కనిపిస్తుంది. ఓకే, అయితే ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు మనం చూసుకున్నాం, అటు పవన్ కళ్యాణ్ లేదా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు ప్రచారాలు లేదా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకొని పోసే విధానమే మనం ఎంతో ప్రచారంలో చూసాం. మరి ఒక్కసారిగా మోదీ కర్నూలు జిల్లాల్లో ప్రసంగించడం, తీవ్ర స్థాయిలో టీడీపీపై ముఖ్యంగా చంద్రబాబుని యూటర్న్ బాబు అనటం లేదా స్టిక్కర్ బాబు అనటం, ఇవన్నీ బీజేపీకి ఏమైనా లాభం చేకూర్చే విధంగా ఉంటాయంటారా? అందులో బీజేపీకి ఠికానా ఏం లేదు ఏపీలో. పైగా ప్రజలు తిరస్కరించడానికి, ఘోరంగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నదే ఏం లేదు. అది కాస్త తెలుగుదేశం కల్పించిందే. వాళ్ళు బయటకు వచ్చేసారు. ఈ పరిస్థితుల్లో నేను కూడా వచ్చాను, మాట్లాడానని ఏదో చెప్పడానికి మోదీ గారు చేస్తున్న హడావుడి తప్ప దాని ప్రభావం ఏమీ లేదు. చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం సరే, అసలు యూటర్న్ మీరు తీసుకున్నారు కదా. మొదట ప్రత్యేక హోదా ఇస్తాను, నేను ఆయన తిరుపతిలో కూడా మాట్లాడాను. తిరుపతిలోనే కదా మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమస్యలో. అందుకని మొదటి యూటర్ను కేంద్రం తీసుకుంటే దాని మీద 2 యూటర్న్లు చంద్రబాబు తీసుకున్నారు. మొదట బలపరిచి తర్వాత మళ్ళీ వ్యతిరేకించే దీనికి వచ్చారు. ఇందులో 2వ యూటర్న్ రాష్ట్రానికి మంచిది. అందుకే ఇవన్నీ వాస్తవానికి సీటర్న్లు అని చెప్పాలి మనము. దానికంటే కూడా ప్రధాని తన స్థాయిలో మాట్లాడడం కాకుండా యూటర్న్ బాబు అది ఇది అపహాస్యం చేసి ఇంకోటి అన్నారు, మాకు లెక్కలు చెప్పడం లేదు తెలుగుదేశం పార్టీని, అందుకే విడిపోయిందని కూడా. అందుకే విడిపోయి ఎందుకు మీరు చెప్పండి. అంతేగా, ఇప్పుడు మీరు పదే తెలుగుదేశం చెప్పలేదని దాని మీద చేసి మీరెందుకు, మీరు కూడా భాగస్వాములు. 4 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వంలో మీరున్నారు, కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఆ కాలానికి సంబంధించిన లెక్కలు చెప్పండి. మీరు అడగలేదు అప్పుడు. ప్రజలకు నిజంగా తప్పు జరిగిందని భావిస్తే అది చెప్పండి. ఈ గేదెను నీళ్ళలో కొమ్ము పెట్టి బేరం అన్నట్టుగా పదే చెప్పలేదు అని ఆ పేరుతో ఎన్నికల వరకు మీరు నడిపించేస్తారు. అక్కడే సందేహించాల్సి వస్తుంది. అందుకని మోదీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, విభజన హామీలు ఎందుకు నెరవేరలేదు, వాటిని భవిష్యత్తులో నెరవేర్చడానికి సంబంధించి తన రాజకీయ ప్రణాళిక ఏంటి, మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవి చేస్తాను అంటే గతానికి ఒక సంజాయిషి, భవిష్యత్తుకు ఒక భరోసా అది ఇవ్వాలి. ఆ 2 వదిలేసి చంద్రబాబు మీద చెలుకుడు పేర్లు చేసి వెళ్ళిపోతే, లేదు కాంగ్రెస్ మీద మీరు దాడి చేస్తే ఉపయోగం ఏముందండి. అందుకని ఆంధ్రప్రదేశ్ పట్ల నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా, ప్రభుత్వం కాకుండా, కేంద్రమే కాకుండా చాలా బాధ్యతారహితంగా, స్పందనరహితంగా వ్యవహరించారు. నిన్న మొన్న చేసిన ప్రసంగాలు కూడా దానికి
ప్రతిరూపంగా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా సరే ఏ పథకం పెట్టినా అది పథకం పెట్టిన తర్వాత ఒక కుంభకోణంగా మారడం కాదు, కుంభకోణాలుగా మార్చడం గురించి లేదా కుంభకోణాలు చేయడం గురించే పథకాలు పెడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ రాజకీయ కోణం అనేది జీవితం అనేది కొనసాగుతూ వస్తుందని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. అదే నేను చెప్పేది. ఇప్పుడు 4 ఏళ్ల కిందటి వరకు 4 ఏళ్ల పాటు మీరు కూడా భాగస్వాములే కదా. ఇవన్నీ నిజమే అయితే వీటన్నిటిలో మీరు కూడా భాగస్వాములు. మీరు బయట పెట్టండి, అప్పుడు మీకు తెలిసిందేదో మీరు బయట పెట్టండి. రెండవది, మీరు ఏమో రాఫెల్ కుంభకోణం గురించి మాట్లాడరు, మీరేమో ఇతరమైనటువంటి డిమానిటైజేషన్ నోట్ల రద్దులో జరిగింది మీరు మాట్లాడరు. మీరు నీరవ్ మోదీని అరెస్ట్ చేశామని హంగామా చేశారు. ఈరోజు పత్రికల్లో వచ్చింది ఏమని, ఆయనకు లండన్ హైకోర్టు కోర్టు ఏప్రిల్ 14 వరకు ఆయన ఏం రాడు, అంటే ఎన్నికలు అయిపోయే లోపల నీరవ్ మోదీ రాడు. తర్వాత ఎవరు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మీ మీద వచ్చిన ఆరోపణలకు మీరేం జవాబు చెప్తున్నారు? తెలుగుదేశం మీద ఉంటే బయట పెట్టండి. ఒకటే మాట, మీరు బయట పెట్టండి. మీరు అందులో ఉన్నారు కదా ప్రభుత్వంలో, మీ దగ్గర కూడా క్యాబినెట్ నోట్లు ఆ పత్రాలన్నీ మీ దగ్గర ఉండాలి కదా. బయట పెట్టేస్తే ప్రజలు ఎవరికి చెప్పాల్సిన తీర్పు, ఎవరికి నేర్పాల్సిన పాఠం వాళ్ళకి నేర్పుతారు. ఊరికే ఒక రాయి వేసినట్టుగా ఎన్నికల ప్రచారం కోసం, ఉపన్యాసం రక్తి కట్టించడం కోసం మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. అయితే జాతీయ స్థాయి సంబంధించి సంక్షోభాలు, ఈ సంస్థలకు సంబంధించి చేసే వ్యాఖ్యలు ఇవన్నీ ఒక ఎత్తైతే ఏపీకి సంబంధించి ఇటు విశాఖకు రైల్వే జోన్ ఇచ్చామన్నారు, పోలవరంకి సంబంధించి జాతీయ హోదా కల్పించామన్నారు, ఎన్నో యూనివర్సిటీలు, 2 లక్షల పైగా ఇళ్ళు ఇన్ని కట్టించామని ఒక చాలా ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి అటు ప్రధాని మోదీ నుంచి ఇటు తెలుగు ప్రజలకు వినిపిస్తోంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఇవన్నీ వాస్తవాలు కాదంటారా? ఖచ్చితంగా కనిపిస్తుంది కదా. ముందు రాజధాని కట్టడానికి తగినంత సహాయం మీరు చేయలేదు. పోలవరం ఉంది, పోలవరం అయిపోయింది, సోమవారం కాదు పోలవరం నీళ్లు పారిస్తాను నేనని ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. కానీ నిన్న జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ అంటున్నారు, పునరావాసం గురించి ఎందుకు మాట్లాడరు? పునరావాసం లేకుండా మునిగిపోయే ప్రాంతాల్లో వాళ్ళని ఆదుకోకుండా మీరు ప్రాజెక్ట్ ఎలా కడతారు అసలు? దానికి సంబంధించి నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదు. హైకోర్టు కూడా అక్షింతలేసింది. జాతీయ ప్రాజెక్ట్ అంటారు, మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా అని. ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా మోడీ నిన్న సభల్లో ఏమంటున్నారు, కేసీఆర్ కాకుండా ఇంకెవరన్నా ఉంటే అభివృద్ధి చాలా ఎక్కువగా ఉండేది, కేసీఆర్ అంగీకరించలేదు. మీరేం చేస్తారు? అంటే ఒకవేళ ముఖ్యమంత్రి నిజంగా అడ్డుపడ్డాడు అనుకుందాం, మీ వాదన ప్రకారం అడ్డుపడితే మీరు వదిలేస్తారా? మీకు ఓట్లే లేదా ప్రజలు? రాష్ట్రం పట్ల ఏ రాష్ట్రమైనా, ఆంధ్ర తెలంగాణలకు మీకు బాధ్యత లేదా? అందుకని అక్కడ చంద్రబాబు తప్పు, ఇక్కడ కేసీఆర్ తప్పు, మోడీ గారి మటుకు ఆల్వేస్ రైట్. ఇది ఎక్కడ తర్కం అండి? ఇంకో మాట కూడా అన్నారు, ఇక్కడ తెలంగాణలో జ్యోతిష్యులు పాలిస్తున్నారు, ముఖ్యమంత్రి కాదు అని. మీరు గతసారి బీజేపీ వాజ్పేయి హయాంలో విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యాలు పాఠాలుగా ప్రవేశపెట్టారు. ఈ జ్యోతిష్యాలు హస్త సాముద్రికాలు ఇవన్నీ నమ్మకాలు, వీటి మీద ఆధారపడకూడదు. మనిషి ఆత్మవిశ్వాసంతో, స్వీయ వ్యక్తిత్వంతో ముందుకు పోవాలని నేను చెప్తాను. కానీ మీరు అదేదో నమ్మకంగా ఉన్నదాన్ని మీరు విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రవేశపెట్టి సైన్స్ మహాసభల్లో కూడా వెళ్ళి మాట్లాడారు. మీరే వచ్చి కేసీఆర్ మీద విశ్వాసాల కోసం దాడి చేస్తున్నారు. మీ పార్టీ కానీ మీ పరివారం కానీ చేస్తుంది ఏంటని ఆయన కూడా దానికి అలాగే జవాబు చెప్తారనుకోండి. నిజంగా కేసీఆర్ పథకాలకు అడ్డుపడితే మీరు చేసి ఉండాలి, ప్రజలకు ఆ విషయాలు చెప్పాలి, ఒక శ్వేతపత్రం వేయండి. అంటే రాష్ట్రాల మీద అక్కడ ఒక విధంగా, ఇక్కడ ఒక విధంగా. తెలుగుదేశం ఏమో పూర్తిగా విడగొట్టుకుంది, ఆంధ్రప్రదేశ్ రకరకాలుగా దాడులు జరుగుతాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ఏమో ఇద్దరికీ వ్యతిరేకం, కాంగ్రెస్కు బీజేపీకి అంటుంది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంతో ఒక అంతర్లీనంగా లోపాయికారిగా మెతక వైఖరి, పైకి మటుకు ఒక గంభీరంగా మాట్లాడడం, ఇదంతా ఒక బూటకత్వాన్ని సూచిస్తుంది. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విలేజెస్కి లేకపోతే జిల్లాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే అది ప్రధానిగా మోడీ వైఫల్యం అంటారా, లేకపోతే స్థానిక సమస్యలు, ప్రాంతీయవాదం ఏదైతే ఉందో దానికి వేసే పెద్దపీటగా చూడొచ్చు అంటారు? ఇదంతా రాష్ట్రం విడగొట్టినప్పుడు ఇచ్చిన హామీలు మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు, కేవలం అదొకటి మాత్రమే. అది ప్రధాన అంశం. ఇప్పుడు విభజనప్పుడు ఏవేవో ఆశలు పెట్టుకున్నామో మనం అది నెరవేర్చలేదు. జాతీయ స్థాయి సమస్యలు ఎట్లాగా ఉన్నాయి. ఉదాహరణకు నోట్ల రద్దు వల్ల 1,10,00,000 ఉద్యోగాలు పోయినాయి, అది ఇక్కడ కూడా పోయినాయి కదా. అలాగే కంపెనీలకు సంబంధించి ఇంకా అనేక విషయాల్లో ప్రభుత్వం విధానాలు చిన్న వ్యాపారులను, రైతులను, ఇప్పుడు పసుపు యార్డు మనం చర్చించాము, వాళ్ళందరూ కూడా నామినేషన్లు వేస్తున్నారు, ఎవరి మీద వ్యతిరేకత వాళ్ళు వేస్తున్నారు. కాబట్టి ఇలా వరుస సమస్యలు ఉన్నప్పుడు వీటి పరిష్కారానికి
మీరేం చర్యలు తీసుకోకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మీద దాడి చేస్తే రాష్ట్ర ప్రభుత్వాల మీద చేసే విమర్శ రాష్ట్రాల్లో మేము చేస్తాం. కానీ మీరు కేంద్రంలో ఉండి చేయాల్సిన సహాయం మీరు చేయాలి కదా. దాడి మేము సాయం చేయకపోగా ఇప్పుడు ఎదురు దాడి చేసి ఎన్నికల వరకు నెట్టుకొద్దామని మోడీ గారు చూస్తున్నారు. వాళ్ళకేమీ దక్షిణ భారతంలో ఆంధ్ర తెలంగాణలో పెద్ద అవకాశాలు లేవు, ఆశలు కూడా లేవు. ఇదంతా కూడా ఊరికేదో మొక్కుబడి కార్యక్రమం, బాధ్యత ఉంది కాబట్టి, అంటే రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వస్తున్నారు తప్ప బాధ్యతాయుతమైన భాషణం కానీ వ్యవహారం కానీ కాదు. బాధ్యత ఉంటే చెప్పాలి, ఆంధ్రాకు పలానా విధంగా చేస్తాం, తెలంగాణకు చేస్తాం, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాం చెప్పాలి. అదేం చేయటం లేదు. ఓకే. అయితే రీసెంట్గా కేసీఆర్ వ్యాఖ్యలు చూసినా, లేదా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూసినా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూసినా, ఇవన్నీ రాబోయే కాలంలో జాతీయ స్థాయి రాజకీయాలపై ప్రాంతీయ పార్టీలు తమ ప్రభావం చూపుతాయి, ప్రాంతీయ పార్టీలే మొత్తం నడిపిస్తాయి అన్న ఒక ధీమా వ్యక్తమవుతోంది. ఇక వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పెద్దగా మాట్లాడకపోయినా సరే నిజంగా ప్రాంతీయ పార్టీలకు ఆ స్థాయి సంపాదించుకుందంటారా? అంటే వాస్తవంగా 3 ప్రాంతీయ పార్టీలుగా ఉన్న తెలుగుదేశము, టీఆర్ఎస్, వైసీపీ బీజేపీతో వివిధ దశల్లో వివిధ రకాలుగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. బీజేపీకి దగ్గరగా మెత్తగా చాలా కాలం చంద్రబాబు, ఇప్పుడు ఈ 2 పార్టీలు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో వాళ్ళకు 31% ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన చాలా రాష్ట్రాల్లో వాళ్ళు లేరు, జూనియర్ భాగస్వాములుగా ఉన్నారు. ఇటువంటి అప్పుడు రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాల్సింది ఆ పని వీళ్ళిద్దరు కూడా చేయలేదు. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత మేమే చేస్తాము, మా దగ్గర 160 స్థానాలు ఉన్నాయి, అసలు ప్రధానమంత్రి స్థానం కూడా మాదే, ఇవన్నీ మాట్లాడుతున్నారు. వీటినేమో అంత తీవ్రంగా మనం తీసుకోలేము. ఎందుకంటే రాజకీయంగా ఒక సరైన విధానంలో ఉండి మీరు ముందు పోరాటం చేయకుండా ఎన్నికల తర్వాత ఏదో జరుగుతుంది, 120 మంది వస్తారంటే మనం చెప్పలేము. ఒక ప్రణాళిక వాళ్ళు ఇప్పుడే ప్రకటిస్తే అప్పుడు మనం అది. అయితే ఏపీ రాజకీయాలకు సంబంధించి ఓవరాల్గా తాజా రాజకీయ అప్డేట్ ఏంటండి? ఏ విధంగా మనం ఈ పార్టీలను, ఈ ప్రచారాలను, ఈ ప్రజలను నమ్మించే విధానాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఏపీ రాజకీయాల్లో అంతకంత కూడా త్రిముఖ విభజన అనేది తీవ్రమవుతుంది. వైఎస్ఆర్ పార్టీ వాదనలు వాటిలో కొంత అసహనం పెరగటం, వివేకానంద రెడ్డి హత్య కేసు దానికి సంబంధించిన సిట్ కొంతమందిని అరెస్ట్ చేయడం, వీటన్నిటితో ఒక వేడి, ఒక ఉద్రిక్తత పెరగడం అనేది మనకు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఒక విధంగా పైకి బింకంగా ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఫీలింగ్ ఉంది, పథకాలు వీటన్నిటికి సంబంధించిన ఒక ఆందోళన కూడా తెలుగుదేశంలో ఉంది. ఇక ఉరిమురి మంగళం మీద పడినట్టుగా వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద పడడం, వాళ్ళ పద్ధతుల్లో దాడి చేయటం అనేది జరుగుతుంది. ఆయన కూడా దానికి తగినట్టే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే కమ్యూనిస్ట్ జనసేన గ్రాఫ్ పెరగడానికి కూడా ఇదే కారణం చెప్పొచ్చు. తప్పనిసరిగా గ్రాఫ్ పెరగబట్టే కదా వీళ్ళు దాని మీద అటు ఇటు 2 వైస్ వెర్సా. గ్రాఫ్ పెరిగింది కాబట్టి మీరు దాడి చేస్తున్నారు. మీరు దాడి చేస్తున్న కొద్దీ అదొక శక్తిగా మరింత గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది. అంటే ఇద్దరమే ప్లేయర్స్ అనుకున్నాం గారు, కానీ ముఖ్యమైన 3వ ప్లేయర్ కూడా ఒక ఆయన ఉన్నాడనే ఒక నిజం ఈ కాలంలో గమనింపులోకి వచ్చింది. నాయకులు గమనించడానికి కారణం ముందు ప్రజలు గమనించడం, యువత గమనించడం, అది కీలకమైన అంశం. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవి గారు. ఈ విధంగా చర్చలు ఎంతసేపు కొనసాగించినా తుది తీర్పు ప్రజల చేతుల్లోనే ఉంది. రాజకీయ నాయకులు ఎంత ప్రలోభాలు పెట్టినా, ఎంత మభ్య పెట్టినా సరే ఫైనల్గా ప్రజలు వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం వాళ్ళకి చెప్తూనే ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.